యూ హ్యావ్ టు విత్డ్రా దట్. హవెవర్ నేను శివరాం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. సార్ గుడ్ ఈవినింగ్. పెద్దలు మీరు చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రతిదీ, డిబేట్లో కూడా మీరు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సార్ ఎలా చూడాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని? నిజంగా చెప్పాలంటే దురదృష్టకరం అండి. దిగజారిన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. చాలా హీనమైన రాజకీయాలు, దిగజారిన రాజకీయాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుచ్చలపై సుందరయ్య లాంటి వాళ్ళు, తర్వాత మన గౌతు లచ్చన్న గారు లాంటి వాళ్ళు, మహామౌలు హేమహేమిలు ఉన్న ఒక రాజకీయ పార్టీల్లో ఈ పార్టీలు ఈ విధంగా దిగజారిపోయి ఇట్లా వ్యక్తిత్వం మీద, వ్యక్తిత్వ హననం మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడతా ఈ విధమైన రాజకీయాలు చేస్తున్నారంటే దాన్ని ఒక ఇది అధినేతలు కూడా దాన్ని భరిస్తున్నారంటే ఏమనాలో అర్థం కాదు. కరెక్ట్. నిజంగా విచారించాల్సిన విషయం ఇది. ప్రజలు ఎవరిలో కూడా హర్షించట్లా ఇటువంటి మాటల్ని, ఇటువంటి ప్రవర్తనని ప్రజలు హర్షించట్లా. వీళ్ళేదో అనుకుంటున్నారు కానీ ప్రజలు అసహించుకుంటున్నారు దాన్ని. ఇప్పుడు ఈ రోజా గారు అనే వాళ్ళు, నేను ఒకటి చెప్తున్నానండి, ప్రతి పార్టీకి ట్రబుల్ షూటర్స్ ఉంటారు, ట్రబుల్ మేకర్స్ ఉంటారు. కరెక్ట్. ఈవిడ ట్రబుల్ మేకర్. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మొత్తం అటెన్షన్ అంతా తన మీద తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుని ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని తనే దిగజార్చుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రోజా గారు. తన వ్యక్తిత్వాన్ని తనే దిగజార్చుకుంటుంది. అది ప్రజల ముందు తనే దిగజారిపోతారు. ఆ మాటలు ఏంటండి? అది చంద్రబాబు నాయుడు గారిని శిక్షించారు. ఏంటి శిక్షించడం అంటే ఏంటి? దాని అర్థం ఒక విధంగా శిక్షించడం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేవదేవుడు రక్షించాడు. ఒక రాక్షసులు ఇవాళ ఎవరైతే గోమాతల గురించి మాట్లాడుతున్నారో వారి హ్యాండ్ కూడా దాంట్లో ఉందనేది ఆ రోజున వాళ్ళే కొంతమంది ఒప్పుకున్నారు. తప్పు చేసామని ఒప్పుకుని కన్ఫెషన్ స్టేట్మెంట్ లాంటిది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆయన్ని దేవదేవుడు రక్షించుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళి అక్కడ ఇది దుర్గగుడిలో లడ్డు గురించి మాట్లాడావు. ఇదని లడ్డు గురించి ఏమన్నా నీకు క్లీన్ చీట్ వచ్చింది? ఇంతవరకు రాలేదే. దాన్ని అదేదో క్లీన్ చీట్ వచ్చినట్టు మాట్లాడుతుంది రోజా గారు. ఏమి క్లీన్ చీట్ రాలేదే, ఇంకా స్టిల్ గోయింగ్. అక్కడ ఇది విచారణ జరుగుతుంది. దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందనేది ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చారు. యానిమల్ ఫ్యాట్ కానీ లేకపోతే వేరే ఏదన్నా కానీ ఏది కల్తీ జరిగింది అనేది ఇచ్చి ఉన్నాయి. దాని మీద ఇవాళ లారీలు ఎక్కడి నుంచి వెళ్ళి ఏంటి అది వేరే సంగతి అనుకోండి. కాకపోతే అనుమానాస్పదంగా ఉంది అనేది మాత్రం నిరూపణ అయింది. విచారణ జరుగుతుంది. క్లీన్ చీట్ వచ్చినట్టు మాట్లాడతాం ఏంటి? అక్కడికి వెళ్ళిపోయి ఇది నువ్వు ఆ రోజున దుర్గగుడి మెట్లు కడిగినట్టు వచ్చి తిరుమల కొండలు మొత్తం కడగమంటావు ఏంటి? అసలు ఆ మాట ఏంటి? వాళ్ళు చెన్నపరెడ్డి గారు ఎంత సమర్థించుకున్నా ఆవిడ మాట్లాడిన మాట పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి గురించే. ఒక చిన్న పిల్లాడు, ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే ఆ విధంగా బాధపడితే మనం చూస్తూ ఉండలేము. ఆయన ఒక్కడే కాదు కదా, అక్కడ 23 30 మంది ఇబ్బంది పడ్డారు. ఒక బాలుడు చనిపోయాడు అక్కడ. 30 మంది పిల్లలు సార్, పూర్తిగా నలుగురు పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఒక పిల్లవాడు చనిపోయాడు. ఒక కుర్రాడు చనిపోయాడు. కరెక్ట్. అటువంటి సమయంలో వీళ్ళందరూ రక్షించారంటే, ఇప్పుడు రక్షించబడ్డాడంటే ఇక్కడ మరి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే దేవుడు రక్షించాడు ఆవిడ్ని, ఆ కుర్రాన్ని రక్షించాడు. ఆ రక్షించినందుకు ఆవిడ వచ్చి అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు వస్తున్నాయి అంటే, ఏదో పాపం తన ఏదో మొక్కుకుంది ఆవిడ, పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా, కుర్రాడు రక్షించబడ్డాడు కాబట్టి వచ్చి తలనేలా ఇస్తే దాని మీద ట్రోలింగ్. ఎవరండి చెప్పింది తలనేలాలు ఇవ్వద్దని? ఎవరండి చెప్పింది? ఏ మనిషి చెప్పాడండి? మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను నేను. శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ సోదరుడు రుక్మిణి వచ్చి అడ్డం పడతాడు. యుద్ధంలో ఓడిపోతాడు. ఓడిపోతే ఏం చేస్తాడు? చంపపోతే చంపొద్దని రుక్మిణి అడ్డం పడితే ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు? శిరోముండనం మేసాలు తీస్తాడు. అంటే ఏంటి? ఆ మనిషి చచ్చిపోయినట్లు లెక్క. అంతే కదా. ఇక్కడ ఈవిడ ఎప్పుడైతే ఆ విధంగా తలనేలాలు ఇచ్చిందో తన యొక్క ఆత్మార్పణ చేసుకున్నట్టు దేవుడికి, నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నేను నీకు అర్పించుకుంటున్నాను ఆత్మార్పణ చేసుకున్నట్టు తనకు తనే ఆ విధంగా చేసుకున్నట్టు దాన్ని కూడా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే అసలు ఏంటి ఈ పద్ధతి ఏంటి, ఈ దిగజారుతనం ఏంటి? ఇందాక ఏదో మాట్లాడుతున్నారు కదా, ఏది మన చిన్నపరెడ్డి గారు ఉమ్, ఒక 2 చాట్లు తీసుకుని ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు, బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేశారు, ఏం అసభ్యంగా మాట్లాడారు, జనసేన ఏం అసభ్యంగా మాట్లాడింది, తర్వాత ఇంకో పక్కన వైసీపీ ఏం అసభ్యంగా మాట్లాడింది చూస్తే వాళ్ళకి 95% మార్కులు వస్తాయి వైసీపీకి. ఉమ్, 95% మార్కులు వైసీపీకి వస్తాయి. ఏమిటి ఇప్పటికైనా నేర్చుకోండి, ఎందుకు మనల్ని ప్రజలు తిరస్కరించారో అర్థం చేసుకోండి. ఇటువంటి భాషని, ఇటువంటి ప్రవర్తనని ప్రజలకు నచ్చలేదు కాబట్టి వాళ్ళకి నచ్చలేదు, అది అర్థమవుతుంది. మీరు అనొచ్చు మా 40% ఉందని, కానీ పార్టీ కాకుండా మీకు 60% అగైనెస్ట్ ఉన్నారు కదా, అది గుర్తించండి. ఉమ్, దాన్ని ఈ విధంగా చేయకూడదనేది నేర్చుకోండి. ఎవడో విమర్శించొద్దండి, తప్పు జరిగితే విమర్శించండి. ఇప్పుడు టీటీడీ వాళ్ళు మొత్తం చాట్ బయట పెట్టారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆవులు చనిపోయినాయి కదా. ఉమ్, ఇప్పుడు ఏవి శాశ్వతంగా ఉండవే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న జనాభా లెక్కలు తీసుకుంటే ప్రతిరోజు చనిపోతూనే ఉంటారు. ఇవన్నీ ఈ చనిపోయినాయి అది ఏమన్నా ప్రభుత్వ హత్యలా, ప్రభుత్వంలో ఇదే? అట్లా ఇప్పుడు వాటికి వయసు పెరిగి చనిపోవటం అది వేరు, లేకపోతే వీళ్ళు సరిగ్గా చూడక పోషణ లాగా చనిపోవటం వేరు. ఏమైందనేది మీరు ఇచ్చేసుకోకుండా ఈ విధమైన ఛాలెంజ్లు ఏంటి? ఇక్కడ నా ఉద్దేశం అయితే తెలుగుదేశం కూడా తప్పు చేసిందండి ఇక్కడ. అసలు ఆ కరుణాకర్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేయకూడదు. నీకేమైనా ఉంటే నువ్వు రిపోర్ట్ ఇవ్వయా, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాలి తప్ప నువ్వు వచ్చి నిరూపించంటే అక్కడికి వచ్చి ఏం నిరూపిస్తాడు ఆయన? ఆ గోశాలకు వచ్చి ఏం నిరూపిస్తాడు చెప్పండి? ఏం చనిపోయినా నిరూపించగలడా? కరెక్ట్ కరెక్ట్. అక్కడే కళేబరాలు ఉండవు కదా, చనిపోయినాయి అక్కడే ఉండవు కదా. అవును. ఇప్పుడు ఆయన వచ్చి ఏం నిరూపిస్తాడు, వీళ్ళు వచ్చి ఏం కాదని నిరూపిస్తారు? అంటే ఇక్కడ ఇంకో మాట అనవసరమైన శివరాం ప్రసాద్ గారు,